ఏంద్రా ఎవరి మీద చేతబడి చేస్తున్నా ఏం లేదు గాయస్. ఇదైతే ఉప్మా అయితే చేద్దాం గాయస్. అది కూడా ఈజీగా అందరికి తినేటట్టు అయితే చేద్దాం. మీరే చూడండి లాస్ట్ వరకు అయితే చూపిస్తా ఎలా చేయాలో. ఫస్ట్ అయితే గ్యాస్ అయితే అంటించుకున్నాను. ఆ తర్వాత కడాయి అయితే పెట్టాను. కడాయిలో కొంచెం నూనె అయితే వేసుకున్నాను. నేనే ఫస్ట్ చెప్తున్నాను, మీరేనండి. కడాయిలో నూనె వేసినాను, కొంచెం తాలింపు గింజలు కూడా వేసినాను. అలాగే కొన్ని తాలింపు గింజలు కూడా వేసాను. తాలింపు గింజలు వేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలా. అలాగే మనం ఇవి కడిగి పెట్టుకున్నవి కూడా వేసుకోవాలి గాయ. అవి వేసుకోవాలి, అప్పుడైతే టేస్ట్ అయితే బాగుంటాయి. అవి వల్ల తక్కువ వేసుకోవాలి గైస్, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి తక్కువ వేసుకోవాలా. ఆ తర్వాత ఉప్పు, కారం ఉప్పు వల్ల అయితే వేసుకోవాలా. పసుపు కూడా వేసుకోవాలా. కొంచెం బాగా కలుపుకోవాలి గాయస్. తర్వాత అయితే కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలా. మరి ఎంత ఉప్మా రవ్వ వేస్తున్నానో అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలా. నేనైతే కొన్ని పోసుకొని కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసుకున్నాను. ఇంకా 10 నిమిషాల్లో మన ఉప్మా అయితే రెడీ అయిపోతే మీరే చూడండి. కావాలంటే అడుగంటకుండా అయితే బాగా కలుపుకుంటూ ఉండండి. అడుగు అంటితే వేస్ట్ అయిపోతాయి. అడుగుది కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ అయితే మన ఉప్మా రెడీ అయినట్టే గైస్. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అయితే స్టఫ్ అయితే దింపుకోండి గైస్. అంతే, ఇంకా మన ఉప్మా అయితే రెడీ. ఇంతవరకు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే మా నాన్న మీనే ట్రై చేద్దామని మా నాయనకైతే ఫస్ట్ అయితే వేసి ఇచ్చిన. చూడండి మీరే రియాక్షన్, మా నాన్న రియాక్షన్. ఏం నువ్వు చేసినావా అంటున్నాడు. అయితే నేను చేసిన అని చెప్పా. ఇంకా తిని ఏం చెప్తాడో చూద్దాం. సూపర్ అంట.